నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న విన్నపం ఏమిటనంటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మన ఛానల్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మాకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది. మీరు కూడా అనేక శుభాలను చవి చూస్తారు మా వీడియోల ద్వారా. కాబట్టి దయచేసి ఉభయం ఇద్దరికీ కూడా లాభం కలిగినటువంటిది కలగటానికి, శుభాలు కలగటానికి మనం మన యొక్క ఈ ఛానల్ని అభివృద్ధి పరచుకుందాం. ఇకపోతే మరి ఆగస్టు మాసం 2025 సంవత్సరంలో మరి మీనరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీ జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలించుకోండి. మీకు జరుగుతున్నటువంటి దశ ఏమిటి, దశానాథుడు శుభగ్రహ దశ, అశుభగ్రహ దశ ఎక్కడ ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు, ఇదంతా ఒకసారి చూసుకుని ఈ యొక్క గోచార ఫలితాలని సమన్వయపరచుకున్నట్టయితే, కలిపి చూసుకున్నట్టయితే తప్పకుండా ఒక ఆలోచన విధానం మారిపోతుంది. ఆ రకంగా ఒక పథకం ప్రకారం మీరు అడుగులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు నష్టపోకుండా, కష్టపడకుండా లాభం వైపు మీరు వెళ్ళేటువంటి స్థితిగతులు మీకు ఏర్పడతాయి. కాబట్టి ఈ రకంగా మీరు నడుచుకోవాలి. ఇకపోతే మరి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుంది? మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతా సుఖమే లేదు, అంతా కష్టమే లేదు. సుఖము కష్టము రెండూ ఉంటాయి. కష్టం అంటే ఏంటి? కష్టం అంటే ఏదో మీరు అనుకున్నారు, అది కాలేదు, లేదా శారీరకంగా కొంత కష్టం. ఈ రెండూ కూడా ఉంటాయి. బాగా వయసు మళ్ళినటువంటి వాళ్ళకి కొంచెం ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి. మరియు వయసు తక్కువ ఉన్న వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అవి సాగక కొంచెం బాధ కలుగుతుంది, అది ఒక కష్టమే. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలా అని చెప్పి వివాహాలు అద్భుతంగానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయత్నాలు ఖచ్చితంగా ఆపకండి, చేయండి. తప్పకుండా మీకు కావలసినటువంటి వధువో వరుడో ఏదో ఒకటి మీకు లభిస్తుంది. ఖచ్చితంగా వివాహానికి కూడా మీరు వెళ్తారు. ముహూర్తం కుదిరేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నం మానుకోవద్దు, ఖచ్చితంగా చేయండి. మీకు అర్హత, అవకాశం ఉంటే తప్పకుండా మీకు ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు గట్టిగానే కనపడుతున్నాయి. ఏదైనా వస్తువులు కొనుక్కోవాలి, అవసరము అనుకుంటే కొనుక్కోండి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ధర్మబుద్ధిని నడవకపోతే శనైశ్వరుడు మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాడనేటువంటి విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎంచేతనంటే మీనరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. మరి ఆ రకంగా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. శనైశ్వరుడు అంటే మీకు తెలుసు కదా, ధర్మం వైపు ఉంటాడు శనైశ్వరుడు. అధర్మం వైపు ఖచ్చితంగా ఉండడు, శిక్షిస్తాడు. ధర్మం వైపు, అధర్మం వైపు అంటే అందరికీ శిక్షణ కూడా ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే శిక్షలాగా ఉంటుంది. అంచేత మీరు మాత్రం ధర్మం వైపే నిలబడటానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎవరిని మోసం చేయకండి, అత్యాశకు పోకండి. మీకు ఎంత లభిస్తుందో దానికి తృప్తి పడండి, చాలు. కీర్తి ప్రతిష్టలు దక్కితే చాలనుకోండి, అదే మంచి, అదే శుభం, అదే మీకు నిలబడుతుంది. డబ్బు ఉండదు, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మీరు పెద్ద డాక్టర్లు బాగా సంపాదిస్తారు, మీ కొడుకులు పోగొట్టవచ్చు, కానీ మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి పోవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు లాయర్లైనా సరే, ఏ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అత్యాశలకు పోకండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారు, అవకాశాలు ఉంటాయి, కానీ ఒకసారి వాతావరణ పరిస్థితులు చూసి ఆ ఆలోచన చేయండి. అనవసరమైనటువంటి ప్రయాసానికి లోను కావండి. తర్వాత దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారు, చేయండి. తీర్థయాత్రలకు, విహారయాత్రలకు, లేకపోతే ఏదైనా ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో వెళ్ళాలనుకుంటారు, ఖచ్చితంగా వెళ్ళండి. ఒకసారి గాయపడకుండా చూసుకోండి. గాయపడితే మళ్ళీ ఎన్నాళ్ళకో కానీ మానదు. కాబట్టి ఆ జాగ్రత్తలు అన్నీ పడుతూ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మళ్ళీ ఇంటికి పదిలంగా వచ్చేలా చూసుకోండి. అది అవసరం కూడా. నిప్పు దగ్గర, నీళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే చేయొచ్చు, ఆ పని కూడా మీరు చేసుకోవచ్చు. భాగస్వాములను కొంచెం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
ఒకవేళ కొత్తగా భాగస్వాములు కలుస్తున్నటువంటి పక్షంలో వాళ్ళ పూర్వాపరాలను ఒకసారి చూసుకుని ఆ తర్వాత మీకు సరిపోతారా లేదా, ఆ వ్యాపారం మీకు అలాగా కలుపుకొని మీకు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించవచ్చు. చలనచిత్ర రంగం కూడా బాగానే ఉంది. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సజావుగా సాగించుకుంటూనే ఉంటారు. నటీనటులకు బాగానే ఉంటుంది, డబ్బు వస్తుంది, పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఇక అన్ని రంగాల వాళ్ళకి శుభకరంగానే ఉంటుంది. కొంత గొప్ప ఒక రకమైనటువంటి టెన్షన్ గురి కావచ్చు, అంత మాత్రం చేత దిగాను పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇంట్లో గృహంలో ప్రశాంతంగానే ఉంటుంది. దంపతుల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ చాలా అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు, పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితిలో ఉంటారు. సరిపోతుంది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.